కొడుకు ఠాగూర్ దగ్గరే ఉన్నాడు. కానీ నువ్వు నా కూతురు కాదని నీ డాడీ రాసిన డైరీ వలన తెలిసిపోయింది. ఆడ మనసు తనవే, ఆత్మసాక్షి తనవే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది. అలేఖ్య, అర్థమైంది కదా? ఇన్నాళ్ళు నువ్వు నా కూతురువని నీ వెనకాల పడ్డాను. కానీ నువ్వు నా కూతురువు కాదని మీ డాడీ రాసిన డైరీ వలన తెలిసిపోయింది. అందుకే ఆ విషయం చెప్పడానికే నీకు ఆ డైరీ ఇచ్చాను. వద్దు, నన్ను డాడీ అని పిలవద్దు. నన్ను డాడీ అని పిలిచే హక్కు కేవలం నా కూతురికి మాత్రమే ఉంది. డాడీ, ఊసిరి వెళ్ళేలా మారకండి. నా వెనకాల ఇంత కథ నడిచిందని నాకిప్పుడే తెలిసింది. నా దృష్టిలో మీరెప్పుడూ నన్ను దత్తత తీసుకున్న తండ్రే. ఇప్పటి వరకు అలాగే చూశాను, ఇక ముందు కూడా అలాగే చూస్తాను. నీ తండ్రి చేసిన పని వలన నువ్వే నా కూతురు అని మురిసిపోయి అప్పుడు తప్పని పరిస్థితుల్లో నిన్ను దత్తత తీసుకోవాల్సి వచ్చింది. అలా తీసుకున్న పాపానికి ఏ తండ్రికి ఏ కూతురు పెట్టిన టార్చర్ నువ్వు నాకు పెట్టావు. ఈ ఠాగూర్ హర్ట్ అయ్యాడంటే ఎదుటి వాడు కాలి బూడిదైపోవలసిందే. అప్పుడు నువ్వు నా సొంత కూతురు అనే నమ్మకంతో ఉన్నాను కాబట్టే నువ్వు ఎన్నెన్న సహిస్తూ వచ్చాను. ఆ టైంలో నేను మిమ్మల్ని సొంత తండ్రిగానే చూసుకున్నాను. మా డాడీ ధనుంజయరావుతో ఎలా ఉండేదాన్నో మీతో కూడా అలాగే ఉండేదాన్ని. నా కోపాన్ని మా డాడీ ఎలా సహించేవారో మీరు కూడా అలాగే సహిస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడవన్నీ గుర్తు చేసుకుంటూ మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు డాడీ. తండ్రిగా నా గుండెల్లో మీరెప్పుడూ అలాగే ఉంటారు డాడీ. వద్దు 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 ఆ స్థానం నాకు వద్దు 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 వద్దు. డాడీ, ఆ మాట చెప్పడానికి మీరెవరు? ఇక్కడ మాట్లాడుతుంది అలేఖ్య. అలేఖ్య 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 ఒక్కసారి ఫిక్స్ అయిందంటే అది మార్చుకోదు. నువ్విప్పుడు నా శత్రు 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 శత్రు. మీకు నేనెలా శత్రువునయ్యాను? మా డాడీ మిమ్మల్ని మోసం చేస్తే మీకు నేను శత్రువునైపోయినట్టేనా? మీ డాడీ నన్ను మోసం చేయడం వలన నువ్వు నాకు శత్రువు కాలేదు. నువ్వు నా కూతుర్ని మోసం చేయడం వలన నాకు శత్రువు అయ్యావు. నేను మీ కూతుర్ని మోసం చేశానా? అవును, నీ మూలంగా నా కూతురు తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయింది. నీ మూలంగా నా కూతురు జైలు పాలైంది. నీ మూలంగా నా కూతురు విషం తాగింది. నీ మూలంగా నా కూతురు పిచ్చిదైపోయింది. అసలు మీ కూతురు ఎవరు? ఇంకా నా కూతురెవరో నీకు అర్థం కాలేదా? నా కూతురెవరో కాదు, అరుంధతి. అరుంధతి అరుంధతి.
అరుంధతి మీ కూతురా? అవును, మీ డాడీ నన్ను నా కూతుర్ని ఘోరంగా మోసం చేసి చంద్రశేఖర్ అనే వ్యక్తికి పెంచుకోమని ఇచ్చేశాడు. ఆ చంద్రశేఖర్ నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి పెంచాడు. మీరంతా నా కూతుర్ని కాకుల్లా పొడుచుకు తింటుంటే ఆ చంద్రశేఖర్ మాత్రం నా కూతురి ప్రాణంగా బతికాడు. అరుంధతి మీ సొంత కూతురే కావచ్చు, కానీ అరుంధతి చేసిన పాపాలన్నీ మర్చిపోయారా? ఐఎస్ కంపెనీని అన్యాయంగా స్వాధీనం చేసుకోవాలని చూసింది. నిశ్చితార్థంలో నన్ను చంపాలని చూసింది. మీ పెళ్లిలో మొత్తం అందరినీ చంపాలని ప్లాన్ చేసింది. నా కూతురు అలా చేయడానికి కారణం నువ్వు. నా కూతురు అలా మారడానికి కారణం నువ్వు. నా కూతురు కష్టపడి ఐఎస్ కంపెనీని డెవలప్ చేస్తే దాన్ని ఐశ్వర్యకి వెళ్ళేలా చేశావు. శ్రీకర్ని నా కూతురు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే నా కూతురు ప్రేమను నాశనం చేశావు. శ్రీకర్కి అనుషకి నిశ్చార్థం ఏర్పాటు చేశావు. నా కూతురు విషం తాగేలా చేశావు. చివరికి నా పెళ్లిలోని నా కూతురికి పిచ్చి పట్టేలా చేశావు. దీనికంతటికీ కారణం నువ్వు, ఐశ్వర్య. మీరిద్దరూ నన్ను నా కూతుర్ని ఘోరంగా మోసం చేశారు. మీ ఇద్దరిని నేను వదలను వదలను వదలను. చూడండి, మహాభారతంలో ధృతరాష్ట్రునికి అన్ని ధర్మాలు తెలుసు. కౌరవులు ఎంత పాపాత్ములో, పాండవులు ఎంత ధర్మాత్ములో కూడా తెలుసు. దుర్యోధనుడు చేసే దుర్మార్గాలని కూడా తెలుసు. కాని కొడుకనే ప్రేమతో దుర్యోధుడిని సపోర్ట్ చేస్తూ వచ్చాడు. చివరికేమయ్యాడు? బిడ్డలందర్నీ పోగొట్టుకొని దిక్కు లేకుండా మిగిలిపోయాడు. చివరికి మీ బ్రతుకు కూడా అంతే. మీ కూతురు మీద మీకున్న ప్రేమ మీ కళ్ళని కప్పేస్తుంది. మీ కూతురు చేసినవన్నీ రైట్ అనిపిస్తుంది. చివరికి మీరు కూడా ధృతరాష్ట్రంలా దురదృష్టవంతుల్లా మిగిలిపోతారు. అలేఖ్య, నేను మిగిలిపోతానో చివరికి నువ్వు మిగిలిపోతావో అది చూద్దాం. మీ తండ్రి కూతుళ్ళు మా తండ్రి కూతుళ్ళకు చేసిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇక నుంచి నీ మీదకి ఈ ఠాగూర్ ఏ బాణం వదులుతాడో చూస్తూ ఉండు. వద్దు, హద్దులు మీరి మాట్లాడొద్దు. నీలాంటి మాఫియా వాళ్ళని ఈ అలేఖ్య ఎంతో మందిని చూసింది. అలేఖ్యని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముందు నా కొడుకు నాకివ్వు. నీ కొడుకును నీకు ఇవ్వను 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 ఇవ్వను. కొడుకు, నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు వీడు నీ కొడుకు కాదు. నువ్వు వీడిని మర్చిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కొడుకుని తీసుకువెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. మర్యాదగా నా కొడుకు నాకివ్వు. వీడు నీ కొడుకైతే ఎందుకు రైల్వే స్టేషన్లో వదిలేశావు? ఎందుకు వీడిని వద్దనుకున్నావు? నీ కొడుకు నీకు భారమైపోయాడు. దానితో వీడిని దూరం చేసుకున్నావు. ఒక తల్లిగా వీడిని వద్దని వదిలేశాక
ఇక నువ్వు వీడి మీద పూర్తిగా హక్కు కోల్పోయినట్టే. రైల్వే స్టేషన్లో దొరికిన బిడ్డని ఎవరైనా తీసుకువెళ్ళొచ్చు. అలా తీసుకువెళ్ళిన వారికి ఆ బిడ్డ మీద హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ బిడ్డ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ఠాగూర్, అప్పుడున్న పరిస్థితుల్లో ఆవేశంలో అలా చేశాను. అయినా ఆ విషయాలు నీకు అనవసరం. ముందు నా బిడ్డ నాకివ్వు. సమస్య లేదు. ఇక నీ బిడ్డ నీ దగ్గరికి రావడం అనేది ఒక కళ. ఎలా అయితే నీ తండ్రి నా బిడ్డని నాకు దూరం చేశాడో, ఎలా అయితే నువ్వు నా బిడ్డ మీద పగబట్టి చావు అంచులు దాకా తీసుకువెళ్ళావో, అలాగే ఈ బిడ్డని అడ్డం పెట్టుకొని నీకు ఆ నరకం అంటే ఏమిటో చూపిస్తాను. ఎలా అయితే నా బిడ్డకి పిచ్చి పట్టేలా చేసి హాస్పిటల్ పాలు చేసావో, అలాగే నీ బిడ్డను అడ్డం పెట్టుకొని నీకు పిచ్చి పట్టేటట్టు చేస్తాను. నిన్నొక పిచ్చిదారులా మార్చేస్తాను. నువ్వు ఈ అలేఖ్యతో ఛాలెంజ్ చేస్తున్నావు. ఈ అలేఖ్యతో ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవరు ఇంతవరకు గెలవలేదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఎలాగోలా నీ పిచ్చి కూతురికి దగ్గరయ్యావు. నీ పిచ్చి కూతుర్ని చూసుకుంటూ గడిపేశాయి. అనవసరంగా ఈ అలేఖ్యతో పెట్టుకోకు. ఏయ్ అలేఖ్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కొడుకు నాకివ్వు, వెళ్ళిపోతాను. చెప్పాను కదా ఇవ్వనని. చూడు ఠాగూర్, మర్యాదగా నా కొడుకుని నాకిస్తే నీకే మంచిది. లేకపోతే తర్వాత ఏం చేసైనా ఈ అలేఖ్య తన కొడుకుని తన దగ్గరికి తెచ్చుకోగలదు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇచ్చేయి. నా మంచి కోసమా? ఎస్, తన తండ్రే కదా అని దక్షుడింటికి సతి వస్తే ఆ రాక్షసుడు తన కూతురని కూడా చూడకుండా సతిని అవమానించాడు. దాంతో అది తట్టుకోలేని సతి అగ్నికి ఆహుతయింది. ఈ అలేఖ్య విషయంలో నువ్వు కూడా అలాగే చేస్తున్నావు ఠాగూర్. దక్షుడిలా ప్రవర్తిస్తున్నావు, రాక్షసులా మాట్లాడుతున్నావు. తండ్రి చేసిన అవమానాలకు ఆనాడు సతి ఆహుతయిందేమో గాని ఈ అలేఖ్య అవ్వదు. అవసరమైతే తండ్రిని ఆహుతి చేస్తుంది. నేనింకా నిన్ను నా మనసులో తండ్రి స్థానం నుంచి తుడిచేయలేదు కాబట్టి ఆ గౌరవంతో చెప్తున్నాను. నా కొడుకు నాకివ్వు. ఇదిగో ఠాగూర్, నా బిడ్డ నా దగ్గరికి వస్తానని ఏడుస్తున్నాడు. ఇక్కడ వాడికి నాకు మధ్య దూరం 7 అడుగులే. అలాగే రేపు వాడికి ఏమైనా జరిగితే నేను నిన్ను పూడ్చడానికి తవ్వే అడుగులు కూడా 7. అది గుర్తుపెట్టుకో. ఈ అలేఖ్య తన కొడుకుని తీసుకువెళ్ళడానికి వచ్చింది, కానీ తీసుకోకుండానే వెళ్ళిపోతుంది. మళ్ళీ నా కొడుకు నా దగ్గరికి ఎలా రప్పించుకుంటానో చూస్తుండు. ఎందుకురా నేను అలేఖ్యతో పెట్టుకున్నాను అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. చివరికి నా కొడుకుని నా దగ్గరికి నువ్వే తీసుకొచ్చేలా చేస్తాను. వస్తాను. అలేఖ్య, నీకున్న ఈ పొగరే నిన్ను నేను దెబ్బ కొట్టడానికి ఒక ఆయుధం అవుతుంది. ఏ పొగరుతో అయితే నా అరుంధతి జీవితాన్ని చీకటి చేశావో, అదే పొగరు అడ్డం పెట్టుకొని నీ జీవితాన్ని అమావాస్య అయ్యేలా నేను చేస్తాను. నా అరుంధతి కళ్ళల్లో అప్పుడు ఆనందాన్ని చూస్తాను.
కళ్ళ మీద నా శ్రీకర్ పేరు రాసావా? నువ్వు మంచిదానివి. నువ్వు మంచిదానివి, చాలా మంచిదానివి. మేడం, మీ కళ్ళ మీద శ్రీకర్ కనిపిస్తున్నాడు. మీరు కళ్ళు మూసుకుంటే మీ కళ్ళల్లోనూ శ్రీకర్ కనిపిస్తాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళలో శ్రీకర్ కనిపించాడు. శ్రీకర్ కనిపించాడు. Yes! శ్రీకర్ కనిపించాడు. అరుంధతి, భోజనం చెయ్యి. నాకు బువ్వొద్దు, పో. చెప్తుంది నీకే, ముందు భోజనం చెయ్యి. చెప్తుంది నీకే, తిను. చెప్తుంది నీకే, ముందు భోంచేయి. ఏయ్, చెప్తుంది నీకే, తిను. తినకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కొట్టేస్తాను, 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 కొట్టేస్తాను. నన్ను కొడతావా? నన్ను కొడతావా? అలేఖ్య, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను, నేను చంపేస్తాను. నన్ను కొడతానంటావా? నన్ను నన్ను కొడతానంటావా? నిన్ను చంపేస్తాను. ఏయ్, వదిలు. నిన్ను చంపేస్తాను. అలేఖ్య, నిన్ను చంపేవాడు. అలేఖ్య, నా చేతిలో చంపేవాడు. నిన్ను చంపేస్తాను. అలేఖ్య, నిన్ను ఇప్పుడే వస్తున్నాను. చేతుల్లో నీ చావు ఖాయం. నేను చంపేస్తాను అలేఖ్య, చంపేస్తాను. అమ్మా అరుంధతి, నేను అలేఖ్యని కాదమ్మా, కత్తిపూడి అనసూయనమ్మా. ఏ అలేఖ్య, అబద్ధం చెప్పకు. నా నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పకు. నువ్వు అలేఖ్యవే. అమ్మా అరుంధతి, నిజంగా నేను అలేఖ్యని కాదమ్మా, కత్తిపూడి అనసూయనమ్మా. నన్నేం చెయ్యొద్దమ్మా. మీ అందరికీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను, వినండి.